అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కర్ణాటక ఎన్నికలు అదేవిధంగా మన తెలంగాణ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని అక్రమ ప్రాజెక్టుకు తెరలేపడం జరిగింది. 1954 సంవత్సరము అంతర్రాష్ట్ర జల వివాదాలకు సంబంధించి, అదేవిధంగా 2014 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజించిన సందర్భంగా వచ్చినటువంటి దానికి విరుద్ధంగా ఈరోజు మొత్తం అంతా కూడా కేంద్ర ప్రభుత్వము ఇవాళ మొత్తం అంతా కూడా కొత్త వివాదానికి తెరలేపుతూ ఉంది. ఒక పక్క తెలంగాణలో పాలమూరు, రంగారెడ్డి, దిండి ప్రాజెక్టులను అక్రమంగా ఒకవైపు నిర్మించడానికి అనుమతి ఇచ్చింది. అదేవిధంగా కర్ణాటక ఎన్నికలకు సంబంధించి అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మాణానికి జాతీయ హోదా కూడా ప్రకటించడం జరిగింది. దీని ద్వారా మొత్తం అంతా కూడా ఆంధ్రప్రదేశ్కి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. మరి ఈవేళ 2014లో ఏదైతే ఈవేళ కేంద్ర జలమండలి అప్పుడైతే మనకిచ్చిందో దానికి విరుద్ధంగా ఈరోజు మళ్ళీ పునః పంపిణీ చేయాలనేసి ఒక కమిషన్ వేయడం జరిగింది. ఆ కమిషన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వానికి కూడా 2 దఫాలుగా నోటీస్ ఇవ్వడం జరిగింది. తమ అభిప్రాయాలు చెప్పమని చెప్పింది. కానీ ఆనాటి జగన్మోహన్ ప్రభుత్వము ఆ యొక్క వాదనలకి ఏమాత్రం కూడా పోవడం లేదు. అందుకోసం మళ్ళీ ఈరోజు ఇవాళ ట్రిబ్యునల్ ముందు కూడా ఈ ఆగస్టు 2వ వారం లోపల ఆంధ్ర రాష్ట్ర అభిప్రాయాలు చెప్పమని చెప్పారు. అందుకోసమే నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం, గత ప్రభుత్వం జల వివాదాలకి సృష్టించింది, మరి రాష్ట్రాన్ని రావణకాష్ట చేసింది. కానీ ఈ ప్రభుత్వం అయినా సరే ఇవాళ జల వివాదాలకు పోనీయకుండా వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను, రైతు సంఘాలను, సాగునీటి నిపుణులందరూ కూడా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆంధ్ర రాష్ట్రానికి ఏం కావాలి, ఆంధ్ర రాష్ట్ర నీటి ప్రయోజనాలు కాపాడడం కోసం వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకొని ఇవాళ ట్రిబ్యునల్ ముందుకు పోవాలనేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈవేళ అంతర్రాష్ట్ర యొక్క జల వివాదాల కారణంగా ఇప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే జల వివాదాలు సృష్టించిందో దాని ద్వారా నష్టపోయేది ఆంధ్రప్రదేశ్, దిగువనున్నటువంటి ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది. దాని ద్వారా ఈవేళ కృష్ణా జలాలన్నీ కూడా మనకు రాకుండా పోతాయి. దాని ద్వారా ఈవేళ శ్రీశైలం ద్వారా ఈవేళ కరువు ప్రాంతమైన అనంతపురానికి రావాల్సినటువంటి హంద్రినీవా నీళ్లు కూడా రాకపోవడానికి ప్రమాదం ఏర్పడుతూ ఉంది. ఇప్పటికే రాయలసీమ ఎడారి పోతూ ఉంది. ఈవేళ ఆగస్టు మాసమైన వర్షాలు రాలేదు. ఇక్కడ మొత్తం అంతా కూడా కరువే. ఈ కరువును దూరాలంటే కృష్ణా జలాలు ఇక్కడికి రావాలి. ఆ కృష్ణా జలాలు రానియకుండా ఈవేళ ఒక పక్క కర్ణాటక ప్రభుత్వం, మరో పక్క తెలంగాణ ప్రభుత్వం, మరోపక్క ఈ 2 రాష్ట్రాల మధ్య కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకోసం ఈవేళ చంద్రబాబు నాయుడు గారు మేము కోరుతూ ఉన్నాం, ఈవేళ నువ్వు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నావు, నీ మీద ప్రభుత్వం ఆధారపడి ఉంది. తప్పకుండా మన రాష్ట్ర ప్రయోజనాల ఆకాంక్ష మేరకు ఈవేళ మొత్తం యొక్క జలాల్ని నష్టపోకుండా ఇటు కృష్ణా నీటి కావచ్చు, అటు గోదావరి నీటి కావచ్చు, ఈ పునః పంపిణీ పైన తమ వాదనలు బలంగా వినిపించి ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలని కొత్త ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం.